జొన్న కారం అటుకులు ఎలా తయారు చేసుకోవాలని అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. ఇవాళ వీడియో వచ్చేసి జొన్న అటుకులు. ఈ జొన్న అటుకులనే కాదండి, అటుకుల్లో చాలా రకాలు ఉంటాయి. ఇవాళ నేను చూపించేది అయితే జొన్న అటుకులండి. ఇవి ఎక్కడైనా ఏ ప్రొవిజనల్ స్టోర్లో అయినా కూడా దొరుకుతాయి. ముందుగా ఒక వెడల్పాటి పెన్నం పెట్టుకొని అందులో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. నేనైతే 2 గరిటెలు వేశాను. మీకు సరిపడినంత, అటుకులకు సరిపడినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర అవి కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో వెల్లుల్లిని కొంచెం దంచి ఇలా వేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అటుకులకి. అవి వెల్లుల్లి కూడా వేసి అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత అందులో పల్లీలను వేసుకోండి. పల్లీలు కూడా బాగా రెడ్గా, ఇది ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. పల్లీలు తర్వాత పప్పులు కూడా వేసి ఇవి కూడా కొంచెం బాగా రెడ్గా వేగాలి. ఇందులోనే కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు ప్లేస్లో అలాగే ఉంటే పుదీనా కూడా వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అటుకులకి. అవి కూడా వేగిన తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు వేసి ఇక్కడ ఒక టిప్ అండి మీకు, ఇందులో కొద్దిగా రసం పొడి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అటుకులకి, ఆ టేస్ట్ అనేది. రసం పొడి కూడా వేసి ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా మంటను సిమ్లో పెట్టుకోండి. రసం పొడి కూడా వేసి అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోనే జొన్న అటుకులను వేయాలి. జొన్న అటుకులు అంటే చూస్తున్నారు కదండి, ఇలా ఉంటాయి జొన్న అటుకులు. ఇవి మామూలు పేపర్ అటుకుల కంటే కూడా కొద్దిగా మందంగా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ జొన్న అటుకుల్ని ఎవరైనా తినవచ్చు. షుగర్ పేషెంట్లకు కూడా హెల్తీ కదా, పిల్లలకు కూడా చాలా మంచిది ఈ జొన్న అటుకులు అనేది. జొన్న అటుకులను వేసి ఇలా బాగా కలపండి. కింది నుంచి పైన వరకు అంతా బాగా ఉప్పు కారం కలిసేలాగా బాగా కలపండి. ఎక్కువ హార్డ్గా కలిపితే ఇవి అటుకులు కొద్దిగా విరుగుతాయి కాబట్టి చిన్నగా కింది నుంచి పైన వరకు అలా బాగా కలిపేసి ఈ ఉప్పు కారం అనేది అటుకులకు సమానంగా కలిసేటట్టు బాగా కలపండి. ఇలా బాగా కింది నుంచి పైన వరకు ఉప్పు కారాలు సమపాలలో అటుకులన్నిటికీ బాగా కలిసేలా కలపండి. ఈ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అటుకులు అనేది. ఈవినింగ్ పిల్లలకు మాత్రం మంచి స్నాక్స్ లాగా హెల్తీగా పిల్లలకు ఇవ్వచ్చు. ఈ అటుకుల్ని చాలా రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఇలా బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు మంటను సిమ్లోనే పెట్టేసి ఒక 5 నిమిషాలు కలుపుతూ హీట్ చేసుకుంటే క్రిస్పీగా తయారవుతాయి. మన అటుకులు రెడీ అయ్యాయండి. వెరీ టేస్టీ జొన్న అటుకులు రెడీ. ఇలా ఏదైనా ఎయిర్పోర్ట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. 20 రోజుల పైగా కూడా చాలా బాగా నిల్వ ఉంటాయండి జొన్న అటుకులు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్.